చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు. యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ వాక్యంలో మాట మీకు కనపడింది. యేసు అంటున్నాడు తప్పిపోయినటువంటి తోమాతో, లేదా అనుమానం వ్యక్తపరిచేటువంటి తోమాతో ఏమన్నాడండి? నీవు చూడక నమ్మటం లేదు, చూసి నమ్మితే కానీ నువ్వు నమ్మేటట్టుగా లేవు అని చెప్పి ఆ మాట చెప్తా ఉన్నారు తోమాతో. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం చూచి నమ్మామా, చూడక నమ్మామా? మనం చూడకుండా నమ్మాం కాబట్టి మనం ధన్యులమే కదా, దేవుని యొక్క లెక్క. కాబట్టి ఎవరు ధన్యులు అవుతారు అనేది ఈరోజు మన యొక్క టాపిక్. చాలా మాటలు ఈ ధన్యత గురించి వ్రాయబడతాం. దేవుడి వాక్యంలో ఈ ధన్యతలు 9 ధన్యతలు మీకు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు మీకు ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క ధన్యతను ప్రభువారు చెప్పినట్టుగా మనకి కనపడతా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆత్మ విషయంలో దీనత్వం, దుఃఖపడితే ధన్యులు, సాత్వికులు ధన్యులవుతారు, నీతి కలిగిన వారు ధన్యులవుతారు, కనికరం గలవారు ధన్యులవుతారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. కాబట్టి నీతి నిమిత్తము నిన్నెవరన్నా అంటే నువ్వు భరిస్తే అది ధన్యత. కాబట్టి నిజంగా నీతిగా బతికేటువంటి వాళ్ళ మీద ఎవరైనా చెడ్డ మాటలు అంటూ ఉంటే, పలుకుతూ ఉంటే, అప్పుడు కూడా వాళ్ళు ధన్యులు అవుతారు. మనం చేయకపోయినా ఆ పని చేశారని ఎవరన్నా మన మీద అంటే, మనం అనకపోయినా అన్నారని అంటే, ప్రభువు పేరిట దేవుడు మాటలు వింటున్న ప్రియులారా, ఇక్కడ 9 ధన్యతలు మీకు కనపడతా ఉంటాయి. ఇందులో ఒక్క ధన్యతన్నా మనం పొందుకున్నామా? అయితే అపోస్తలులు అయినటువంటి వారన్నీ కూడా ఈ ధన్యతలన్నీ పొందుకున్నట్టుగా మనకు కనపడుతుంది. ఆత్మలో వాళ్ళు దీనులు, అలాగే దుఃఖపడ్డారు, అలాగే ఎవరన్నా సాత్వికంగానే మాట్లాడారు, నీతి కొరకు వాళ్ళు అన్నం కూడా తినకుండా ఉన్నటువంటి వారు, కనికరం గలవారు, హృదయ శుద్ధి గలవారు, సమాధానపడటానికి ఇతరులను కలపడానికి ప్రయత్నం చేసేవారు, అలాగే హింసించబడిన వారు, ఆ తర్వాత అబద్ధముగా వాళ్ళ మీద ఎన్నన్నా కూడా వారు భరించారు. కాబట్టి వారు ధన్యులు. ఇలాంటి 9 ధన్యతల్లో ఒక్క ధన్యతన్నా మనకుందా? అంటే మనల్ని ఏమన్నంటే తిరిగి అన్నామా, ఓర్చుకున్నామా, తట్టుకున్నామా? చాలా వరకు తట్టుకున్నాడు మోషే. ఆయన మీద ఎన్నో దుర్భాషలాడారు, ఎదురు తిరిగారు. నువ్వేనా గొప్పవాడివి అన్నారు, నీకేనా ఆత్మ ఉందన్నారు, మమ్మల్ని ఇక్కడికి చంపడానికి తెచ్చావా అన్నారు, చాలా మాటలు అన్నారు. అన్నీ ఓర్చుకున్నాడు. కానీ ఒక సందర్భంలో ఓర్చుకోలేకపోయాడు. నీళ్లు లేవు. అప్పుడు వాళ్ళు అన్నారు, చావడానికి తెచ్చావా అన్నారు. అప్పుడు ప్రభువుని అడిగితే ఆ యొక్క బండను రాయి కర్రతో కొట్టమన్నాడు. అయితే అతను కొట్టమన్నాడే కానీ 2 సార్లు కొట్టమన్నా. 2 సార్లు కొట్టాడు. కొట్టి అన్నాడు, మీ మూర్ఖులారా, మీ కొరకు మేము నీళ్లు తెప్పించాలా అన్నాడు. దేవుడికి కోపం వచ్చేసి, నా ప్రజలు నువ్వు అంటావా? ఇంతకాలం ఓర్చుకున్నాడు. ఒక్క మాట అంటే తన ప్రజలను ఊరుకోవాలి. మన పిల్లలు మంచివాళ్ళు కాకపోయినా పక్కన వాడు ఎవడో వచ్చి మీ అబ్బాయి అమ్మాయితో ఎవరితోనో తిరుగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, గంజాయి తాగుతున్నాడు, గుట్కాలు తింటా ఉన్నాడు, మందు తాగుతున్నాడు అని చెబితే, ఏయ్
అబ్బాయినంటవా, నీకు కూడా తెలుసు నీ కొడుకు ఎట్లాంటి వాడు, నీ కొడుకు ఎలాంటి తప్పుడు పనులు చేస్తాడో తెలుసు. కానీ ఎవరన్నంటే మాత్రం మనకి నచ్చదు. అయితే మోషే అలా కాదు, చెడ్డ పని ఏం చేయలేదు. మంచిగా నడుస్తున్నా కూడా ప్రజలు అతన్ని నానా విధాలుగా బాధ పెట్టారు. ఇప్పుడు ధన్యులు వాళ్ళు అయ్యారా, మోషే అయ్యాడంటే మోషేయే ధన్యుడయ్యాడు. ఎందుకు? ఆ ప్రజలందరూ ఏమైపోయారు? అరణ్యంలో అన్నవాళ్ళంతా చచ్చిపోయారు. కాబట్టి గమనించాలి, మనం ఎవరి మీదనన్నా అనేటప్పుడు వాళ్ళు కనుక నీతిగా నడుస్తున్న వాళ్ళైతే వాళ్ళని ఏమనంటే దాని యొక్క ఎఫెక్ట్ అంటారు, అంటే దాని యొక్క ప్రభావము మన మీద కనపడుతుంది. అందుకని ప్రభు ఒక మాట అంటారు, పగ తీర్చుట నా పని, నేను చూసుకుంటాలేరా, నిన్న అన్నారుగా. దావీదుని షిమి దుమ్మెత్తిపోసాడు, చీరా పోరా అన్నాడు. అలాగే మట్టి కూడా ఎత్తి చల్లాడు. మరి చంపగలిగిన శక్తి ఉంది దావీదుకి. తన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, వాడిని చంపేస్తాము, ఇట్లాగా అంటాడా నిన్ను అని అంటే, అప్పుడు దావీదు అంటాడు, వద్దులే, దేవుడే వాడి చేత ఆ మాటలు పలికిచ్చాడేమో, అవి నాకు ఆశీర్వాదకరమైనటువంటి మాటలే, వదిలేయమని వదిలేశారు. కుక్క చావు చచ్చాడు షిమి. ఎందుకని? దేవునికి ఇష్టంగా నడిచే వాళ్ళతో ఎవరైనా ఏమన్నంటే ఆయన కోపము వాళ్ళ మీద రగులుకుంటుంది. పిల్లరా, అలాగే ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారి దగ్గర ఏమని చెప్పాడో మనకు రాయబడలేదు, కానీ బైబిల్లో ఆ శాస్త్రుల పరిషత్ దగ్గర ఏమేమో చెప్పుంటాడు. చెప్పి ఏం చేశాడు? నేను పట్టిస్తానన్నాడు. యేసు ప్రభువుని పట్టిస్తానని చెప్పాడు. డబ్బులు ఇచ్చారు. ఏమయ్యాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. పిల్లరా, బైబిల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. ధన్యత పొందుకోకుండా దేవుడితో తిరుగుతూ కూడా రావట్లేదు ధన్యత. ఎందుకు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన మంచిది కాదు. చూడండి, మరొక మాట చూద్దాము. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. చాలా మంచి మాట యోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు గద్దిస్తే మనుషులు ధన్యులవుతారు? దేవుడు. అంటే నీకు అప్పుడప్పుడు దెబ్బలు తగులుతున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఏమండి ఇంట్లో కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? దేవుడే. యోబుకి వచ్చినాయి ఆ కష్టాలు? వచ్చాయి. ఎవరి ద్వారా వచ్చాయి? దేవుడి ద్వారా. ఏమన్నాడు? దేవుడిని కనపరిచాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడవుతాడు. మరి నీకు కావాలా వద్దా ధన్యత? వద్దా? మమ్మల్ని ఎవరైనా అంటే పడవండి, మాకు రోగం వచ్చింది అన్నాడు సేవకుడు. ఆయనకి రాదా రోగం? అమ్మ, సేవకుడికి రోగం రావటం వేరు. ఎందుకంటే సేవకుడు ఏదైనా దేవుని యొక్క పని మీద వెళ్తున్నప్పుడు సరైన టైంలో ఆహారం ఉండదు, రెస్ట్ ఉండదు. అర్ధరాత్రి అపరాత్రి అన్నాలు తినాలి. ఆయనకి ఇష్టమైన అన్నం కాకుండా మరి ఇష్టం కానన్నం కూడా వాళ్ళు పెడతా ఉంటారు. పలావులు పెడతారు, స్వీట్లు పెడతారు, కాయలు పెడతారు. మరి ఇవన్నీ తినాలంటే మరి కొంత బలహీనత కలిగినటువంటి సేవకుడికి అవన్నీ తినలేడు. కానీ బలవంతం మీద తిన్నప్పుడు వాళ్ళ యొక్క ఆయుష్ ఏమవుతుంటుంది? తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే సరైన టయానికి లేదు, మందులు కూడా వేసుకోవడానికి సరైన టైం లేదు. షుగర్ పేషెంట్లు ఉన్నారు, అన్నం తిన్న తర్వాత బిళ్ళ వేసుకోవాలి. మరి సరైన టైంకి అన్నం పెట్టట్లేదు, ఏమైపోద్ది? షుగరు డౌన్ అయిపోతుంది. వాళ్ళతో నువ్వు పోల్చుకోకు. నీకు అన్ని టయానికి దొరుకుతున్నాయి, కానీ నువ్వు దేవుడిని మహిమపరచట్లా. సేవకులతో అస్సలు పోటీ పెట్టుకో. ఎందుకంటే వాళ్ళు అపరాత్రులు అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటారు సేవలో. వాళ్ళ కష్టం నువ్వు భరించలేవు, వాళ్ళలాగా నువ్వు తిరగలేవు. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ధన్యత నీకు రాదు. నీకు కూడా రావాలని కోరుకోవాలంటే నువ్వు కూడా శ్రమ పడాలి. దేవుని యొక్క ప్రేమలో 6వ అధ్యాయం లూకాసు వార్త 20వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 20వ
ఆ వచనం. బీదలైన వారు మీరు ధన్యులు. వాక్యం సెలవిస్తూ ఉంది 6:20. ఎవరండి బీదలైన మీరు ధన్యులు? మనకు కావలసిన వాక్యం చాలు. మనం బీదలుగా ఉన్నామా? ఏమండి ఎక్కువ డబ్బులు లేవా? పెద్ద పెద్ద బిల్డింగులు లేవా? కార్లు లేవా? ఫ్రిడ్జులు లేవా? ఓవెన్లు లేవా? ఏసీలు లేవా? ఇంట్లో వండుకోవడానికి కుక్కర్లే లేవా? ఏమేమో లేకపోవచ్చు. మీరు బీదలు అయ్యి ఉండొచ్చు, కానీ మీరు ధన్యులు. అలాగే 21లో ఆకలి గొనుచున్న వారలారా. ఎవరంట? ఆకలి అంటే ఇక్కడ ఆకలి అంటే 2 రకాలు. భూ సంబంధమైన ఆకలి ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆకలి. చాలామందికి ఆత్మ సంబంధమైన ఆకలి లేదు. ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇళ్లల్లో ఉంటారు, ప్రార్థనకి రారు, వండుకుంటుంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి భూ సంబంధమైన ఆకలి మీద ధ్యాస తప్ప ఆత్మ ఆరిపోతుంది అని ఆ ఆకలి తీర్చేవాళ్ళుగా లేరు. దీపం వెలగాలంటే ఏం చేయాలి? నూనె పోయాలి. దీపం వెలగాలంటే నూనె పోయాలి. ఒక చిన్న మాట నేను మీతో మాట్లాడతాను. చూడండి, మన ఇంట్లో పోపుల డబ్బాలు చాలా ఉంటాయి కదా. ఆవాల దగ్గరికి చీమలు వెళ్తాయా? జీలకర్ర దగ్గరికి వెళ్తాయా? కారం దగ్గరికి వెళ్తాయా? వెళ్ళవు. మరి మిరియాల దగ్గరికి వెళ్తాయా? వెళ్ళవు. పంచదార అయితే వెళ్ళిపోతాయి. ఇప్పుడు పంచదార డబ్బా మీద నువ్వు కారం అని రాసావు అనుకుందాం, లేదా మిరియాలని రాసావు అనుకుందాం. చీమలు వచ్చి డబ్బా వైపు చూసి అరే మిరియాలు దీంట్లోకి వెళ్ళకూడదు అనుకుంటాయా? అంటే పైన నువ్వు రాసినంత మాత్రాన లోపల ఉన్నదేదో దానికి తెలీదా? ఏమండి, ఆ కారం అని రాసిన దాని మీద నుంచి వెళ్తుంది పైకి. వెళ్ళి చూసి అరే ఈ కారం అని రాసాడు వస్తుందేను, పైన లోపల పంచదార ఉంది అని అందరిని వెళ్తుకొస్తాడు వాడు. మనం కూడా పైన మారు మనసు, లోపలంతా పాపం, పైన మాత్రం మారు మనసు పొందిన వాళ్ళలాగా వేషం ఆ డబ్బా మీద రాసినట్టుగా. ఏమంటే పాపం అనేది ఈ లోపల ఉంటే ఆ చీమ ఎక్కడున్నా కొడతనే ఉంటుంది. అది దాన్ని తింటూనే ఉంటుంది అది. కాబట్టి పై వేషమును దేవుడు చూడడు, అంతరంగమును పరిశీలించువాడై ఉన్నాడు. 22వ వచనం. మనుషులు ద్వేషించినప్పుడు చదవండి. కాబట్టి మీరు పనికిరాని వాళ్ళు, చేతగాని వాళ్ళు, హోప్లెస్. దేంట్లో? పనిలో కాదు, దేవుళ్ళో. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుళ్ళో పనికిరాని వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. చర్చికి వస్తారు, నిద్రపోతారు, పనికి మాలినాడు. చర్చికి వస్తారు, వాక్యం వినరు, పనికి మాలినాడు. చర్చికి వస్తారు, ప్రార్థన చేయరు, పనికి మాలినాడు. చర్చికి వస్తారు, కంజర కొట్టరు, చప్పట్లు కొట్టరు, పాటలు పాడరు, దేవుడు పరిచర్య చేయరు. ఎవరు వీళ్ళంతా? దేవుడికి పనికి మాలినవారు. మన ఇంట్లో వస్తువులు ఉంటాయి, పండగలు వస్తాయి, ఏం చేస్తాం చెప్పండి? ఆ వస్తువులను తీసి చక్కగా కడిగి దాంట్లో మనం వంటలు వండుతాం కాదా? చేపలకు ఒక గిన్నె, మాంసం కూరకు ఒక గిన్నె, పప్పు కూరకు ఒక గిన్నె, అన్నం కూరకు ఒక గిన్నె, పాలకు ఒక గిన్నె. లేవా మీ ఇంట్లో? దేనికి దానికే ఉంటాయి. పాల గిన్నెలో అన్నం వండాం, కూర గిన్నెలో అన్నం వండాం, కూర గిన్నెలో పాలు పోయాం. ఏ గిన్నె ఆ గిన్నె. ఎందుకు? అరే కడిగాం కదండి, బాగా వాసన పోద్దాం చూడండి. కడిగిన తర్వాత దాన్ని దగ్గర పెట్టుకొని అదే వాసన వస్తుంది మళ్ళీ. అలాగే నువ్వు తిన్న తర్వాత నీ చేయి చూడండి, ఏ వాసన వస్తుందో. కడిగాం కదా, సబ్బుతో కడిగినా సరే వద్దా? పోదు. అలాగే మన పాపం కూడా కడుక్కున్నాములే, చర్చికి వెళ్ళాములే, మల్లారాధన తీసుకున్నాములే, కడుక్కోబడ్డాములే, ఇక నా పాపం పోయిందిలే అనుకుంటున్నావేమో. కానీ లోపల మాత్రం నీకున్న పగ, ద్వేషం, అసూయ,
అలాంటి మనసు, క్రోధము, ఏమండి ఇవన్నీ గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో రాసినట్టుగా అవన్నీ ఉంటాయి. ఏం కడుక్కోలా? లోపలికి. ప్రభువారు అంటారు, మీరు పైనే కడుగుతున్నారు, లోపల కడగడం లేదు. ఆత్మశుద్ధి లేని వారు దేవుణ్ణి చూడలేరు. మీకు అంతరంగంలో శుద్ధి లేదు. పైన ఫ్యాషన్గా మంచి డ్రెస్సు, మంచి కానుక, మంచి బ్యాగు, మంచి బైబిలు, మంచి పెన్ను, మంచి పాటల పుస్తకం అన్నీ ఉంటాయి, కానీ మంచి అనేది హృదయంలో లేదు. వీళ్ళు ధనిలు అవుతారా? కారు. దేవుని యొక్క ప్రేమలో 7వ అధ్యాయం కూడా చూడండి. 7వ అధ్యాయం 23వ వచనం. ఎవరంట? యేసు ప్రభు గురించి చెప్తుంటే అభ్యంతర పడకుండా ఉండేవాడు ధన్యుడవుతాడు. మా జాలేవా, తెలిసిరావా? ఓ పాస్టరు, ఓ చాలామంది పాస్టర్లు వస్తారు మా ఇంటికి, ఏంది నువ్వు కూడా పట్టుకొచ్చావా పుస్తకం అంటారు. ఏ పాస్టర్ తీసుకొచ్చినా బైబిల్ అదే కదండి, మారుద్దా? మారదుగా. ఇంకో బైబిల్ ఏం రాదుగా, వాక్యాలే మారవుగా. ఏ సేవకుడు చెప్పినా అయ్యే వాక్యాలు. ప్రార్థన చేస్తే తప్ప, నష్టమా, కష్టమా, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనా? డబ్బులు ఇవ్వకు. అయ్యా నువ్వు ప్రార్థన చేసిన నీ డబ్బులు నేను చెప్పేసి చేయకుండా పోతే కనుక అతను పాస్టర్ కాదు. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థన చేస్తా తల్లి, ప్రార్థన చేస్తా తమ్ముడా అంటే ఆయన నిజమైన సేవకుడే. డబ్బు కోసం ఇళ్ళకు వచ్చే సేవకులు ధనియులు ఎవరు? ప్రియులారా, 11వ అధ్యాయం 28వ వచనం. 11వ అధ్యాయం 28వ వచనం. ఎవరు ధనియులు అవుతారంటే దేవుడు వాక్యం విని దానిని అంగీకరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ధనియులు అవుతారు. మనం వినటం వరకే ఒక చెవితో, రెండో చెవితో వదిలేసి ఇక్కడే పారిపోతాం. ఇక వింటలేదు కాబట్టి నువ్వు ధన్యత రాదు. 12వ అధ్యాయం 37, 38. 12వ అధ్యాయం. ఎలాగుండాలంట ప్రభు సన్నిధిలో? మెలకువగా ఉండేవాడు అంటే నిద్రపోయేవాడు కాదు. చర్చికి వచ్చి నిద్రపోయేవాళ్ళు ధనియులు లేరు. చారగిలబడేవాళ్ళు, నేల మీద పడుకునేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు, వీళ్ళకి ధన్యత లేదు. 8వ వచనం 38. ఏ టైంలో వచ్చినా ప్రభువారు ఏ టైంలో వచ్చినా నువ్వు మెలకువగా ఉండాలి. కొంతమంది నిద్రలో అరుస్తూ ఉంటారు, అమ్మమ్మ నన్ను కొట్టద్దు, అమ్మమ్మ నన్ను ఏమనద్దు, అమ్మో నాకు భయం వేస్తామని అంటారు. అంటే అప్పటిదాకా ఏం చూసుంటారు వాళ్ళు? పిచ్చి పిచ్చి సినిమాలని చూసుంటారు. కొట్లాటలు ఉండే సినిమాలు, చిట్టుకునే సినిమాలు, దయ్యపు సినిమాలు, ఏమంటే ఇలాంటివన్నీ చూస్తే వచ్చే కళలు ఏమొస్తాయి? అయ్యా వస్తాయి. ప్రభువుని స్తుతించుడి ఏది లేదు. పడుకునేటప్పుడు కూడా అపాపపు సంబంధమైనటువంటి, గేలి సంబంధమైనటువంటి, లేకపోతే కోప సంబంధమైనటువంటివి చూస్తూ ఉన్నావా? టీవీలు చూస్తారు కొంతమంది, రాత్రి నిద్రపోయి కలవరిస్తూ ఉంటారు. ఎవరిని కలవరించాలి? దేవుని కలవరించాల్సిన హృదయము ఏమండి పాపాన్ని భయపడుతూ కలవరిస్తూ ఉంటుంది. చూడండి అదే అధ్యాయంలో 43వ వచనం చూడండి. 43వ వచనం. మెలకువగా ఉండి ప్రార్థన చేసేవాడు ఎవడుంటాడో వాడు ధన్యుడవుతాడు. మీరు ఎప్పుడు పెట్టండి పాస్టర్ గారు, మాకు నిద్ర తప్పితే ఇంకోటి రాదు అనేవాళ్ళు ఉన్నారా? ధన్యత ఏమవుతుంది? పోగొట్టుకుంటారు. ప్రియులరా, కీర్తనలో చాలా సందర్భాలు, సామెతల్లో చాలా సందర్భాలు ఈ మాటల గురించి వ్రాయబడ్డాయి. కీర్తన 2వ కీర్తన 1వ కీర్తన 2వ చరణం, 1వ కీర్తన 2వ చరణం. ఎవరండి? వాక్యం చదివేవాళ్ళు. ఏమండి మాకు రాదండి చదువు. విను,
వాక్యమును ఆడియో రూపంలో మన సెల్లో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మనకి నీకు ఏ వాక్యం కావాలంటే ఆ వాక్యాన్ని వినొచ్చు, ఎంతసేపు అయినా వినొచ్చు, ఎంతసేపు అయినా. ఈ మధ్య టీవీల్లో కూడా ఇవి కనబడతా ఉన్నాయి, కీర్తనలు వింటూ నిద్రపోండి, సామెతలు వింటూ నిద్రపోండి, వాక్యము వింటూ నిద్రపోండి అని వస్తూ ఉంటాయి. మరి అయ్యన్నా చూస్తావు, పోని నువ్వు చదవలేవు, వింటూ నిద్రపో. చాలామందికి అలవాట్లేదు, అసలు ఆ యాప్ డౌన్లోడే చేసుకోరు వాళ్ళ ఫోనుల్లో, పనికి మాలియన్ని డౌన్లోడ్ చేస్తారు, గేమ్స్ ఇంకేవేవో పిచ్చి పిచ్చి. నీకు ఇష్టమైనవి కాదు, దేవునికి ఇష్టమైనవి నీవు చేయాలి. అలాగే 2వ కీర్తన 12వ చరణం, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. మనకు కావాల్సింది ఏంటంటే ధన్యత. ఎవరికి ధన్యులు అవుతారంటే ఆయనను ఆశ్రయించువారు ధన్యులు అవుతారని బైబిల్ మనతో మాట్లాడుతూ ఉంది. అలాగే 33వ సంకీర్తన లేదా 32 చూడండి, ముందు 32వ సంకీర్తన 1-2 చరణాలు. రెండు రకాల ధన్యతలు ఇక్కడ రాయబడ్డాయి. మొట్టమొదటి మాట ఏంటండి? పాపానికి ప్రాయశ్చిత్తం. రెండవ ధన్యత 32వ వచనంలో ఆత్మలో కపటం ఉండకూడదు. అంటే నీతో మాట్లాడేటప్పుడు దాచిపెట్టి మాట్లాడతారు కొంతమంది. నాతో అందుకే చాలామంది మాట్లాడరు. ఎందుకంటే అమ్మో అయ్యగారి దగ్గరికి వెళ్తే ఉన్నట్టు మాట్లాడతాడమ్మా, వద్దులేమ్మా, ఆయన చెప్పొద్దులే అంటారు చాలామంది. దాపరికం ఉండదు నాలో. ఎందుకంటే యేసు ప్రభు వారు ఒక మాట ఆ యొక్క శాస్త్రుల పరిషత్, అయ్యా నువ్వు మోమోటం లేకుండా మాట్లాడేవాడివి, మరి యేసు ప్రభువుని ధరించుకున్నావా? మొహమాటంతో మాట్లాడతావా? అందుకే కదా ఈరోజు చాలామంది ఆ మొహమాటాలతో మాట్లాడుతున్నారు కాబట్టి సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి, జనాలు వచ్చేస్తూ ఉన్నారు. ఉన్నట్టు మాట్లాడే సేవకుడి దగ్గర జనాలు ఉండరు, లైకులు రావు, వ్యూస్ రావు, చూడరయ్యి, అమ్మో ఆయన అమ్మో వద్దులే, అది మేము ఓపెన్ చేసామనుకో ఏందో తిట్టినట్టే ఉంటుంది అది ఆ వాక్యం. అంటే సరిచేయబట్ట నీకు ఇష్టం లేదు, ధన్యత నీకు ఇష్టం లేదు. దేవుని ప్రేమలో 33వ సంకీర్తన 12వ చరణం, 13వ సంకీర్తన 12వ చరణం. ఎవరు ధన్యులు అవుతారు? మరి మీ ఇంట్లో వాళ్ళకి ఎంతమంది యెహోవా దేవుడిగా ఉన్నాడు? దేవుడిగా ఉంటే ఎక్కడ రావాలి? చర్చిలోకి రావాలి. అంటే మీ వాళ్ళకి యెహోవా దేవుడిగా లేడు. పైకి మాత్రం ఇంట్లో పటాలు పెట్టుకొని సాంబ్రాణి కడ్డీలు వెలిగించుకొని ధూపం వేసి క్యాండిల్ వెలిగిస్తే యెహోవా ప్రేమించినట్టు అవుద్దా? సన్నిధికి వస్తే అవుద్దా? భార్యని ప్రేమిస్తున్నాడంటే భర్త దగ్గరికి రావాలా, దూరంగా ఉండాలా? చెప్పండి, చెప్పరే? భార్యని నేను ప్రేమిస్తున్నాను, దగ్గర ఉండాలా, దూరం ఉండాలా? మరి మనం దగ్గరకు వస్తున్నామా? యేసు ప్రభు చర్చిలోకి, సన్నిధిలోకి దగ్గరకు వస్తున్నామా? రావట్లేదంటే మనం ధన్యులమా? ఆలోచన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనం చూసినట్టు 41వ సంకీర్తన 1-2 చరణాలు. 40 కూడా చూడండి, 40వ సంకీర్తన చదవండి. 41, 1-2. బీదలను కటాక్షించడం నేర్చుకో. ఈ రోజున ఆడుకునే వాళ్ళు వచ్చారు, వస్తే నేను వాళ్ళకి 10 రూపాయలు వేస్తాను. అక్కడ కూరగాయలా ఉంది, కూరగాయలా ఉంది చూసి ఎంత వేస్తున్నాడు ఈయన, 10 రూపాయలు ఇస్తున్నాడు, ఏంది ఏదో రూపాయి 2 రూపాయలు ఇక అన్నట్టు చూస్తాను. అది నా ఇష్టం అండి, నేను 10 రూపాయలు తక్కువ వేయను ఎవరికి, అది నా అలవాటు. ఎందుకంటే దేవుడు నాకు 10కి 10 ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్లా, ఇస్తాడని కాదు. బైబిల్ ఏం చెబుతుంది? బీదలను కటాక్షించువాడు ధన్యుడు. 2వ చరణం కూడా వాళ్ళని ఏం చేస్తాడు? దేవుడు కాపాడుతాడు, బతికిస్తాడు, భూమి మీద ధన్యుడవుతాడు. ఇన్ని
కార్యక్రమాలు ప్రభువులో జరుగుతూ ఉంటే ₹1 ఇవ్వడానికి లేదని చెప్పి పంపిస్తావా అడుక్కునే వాళ్ళని? ఆకలి అని వచ్చారండి, నువ్వు అన్నం తింటున్నావు, ఇంకా ముద్ద కలపల పెట్టుకున్నావు, ఇప్పుడు అడుక్కునేవాడు వచ్చి ఏం చేస్తావు చెప్పు? పెడతావా? లేదు పొమ్మంటావా? దరిదాపు 90% మంది ఇప్పుడు కాదు పో, తర్వాత రాపో, మిగిలితే పెడతా పో అంట. అరే ఆకలో అని వచ్చింది, నువ్వు తినబోయేది పెట్టు వాళ్ళకి, నువ్వు ధన్యత వస్తా లేదు చూడు. ప్రియులారా ఆలోచించి, ఒక రైల్లో కూర్చొని ప్రయాణం చేస్తాం. మొదట చాలా దూరం, అది దాదాపు 4-5 గంటల ప్రయాణం. గంట అయింది. ఈ తెచ్చుకున్నటువంటి ఆ పిల్లోడు తెచ్చుకునే ఈ బిస్కెట్లు ఏవో అయిపోయాయి. పడుకుంటారులే పిల్లలు, 4 గంటల తర్వాత లేస్తారులే అనుకుంది తల్లి. ఆమె దగ్గర డబ్బులు లేవు. సరే, ఆ ఎదురు పిల్లోడుకి వాళ్ళ అమ్మ మళ్ళీ బ్యాగ్లోంచి తీసిస్తూ ఉంది. ఈ పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? దానికి వెళ్ళేసి వస్తాం. ఆ ఎదుటి తల్లి చూసింది, ఆమె దగ్గర చాలా పెట్టుకుంది. ఎందుకంటే 4 గంటల ప్రయాణం కాబట్టి పిల్లలు ఆగలేదు, తింటూనే ఉంటారు పిల్లలు. ఈరోజు పెద్దలు కూడా తింటూనే ఉంటున్నారులేండి, గంటకి తినకుండా ఉండేవాళ్ళు ఎవడున్నాడు? కాబట్టి సరే, ఆ తల్లి కొత్త ప్యాకెట్ తీసి ఆ పిల్లోడికి ఇచ్చి ఎంతో సంతోషంగా తీసుకున్నాడు. తల్లి అంటుంది వద్దులేండి అంటుంది. పర్లేదమ్మా, పిల్లోడే కదా, తీసుకు. వాడు తిన్నాడండి. కానీ ఈమె ఇచ్చిన ప్యాకెట్టు పెద్ద ప్యాకెట్టు, అది కాకుండా పోషక విలువలు ఉన్నటువంటి మంచి ప్యాకెట్. అది తింటి కడుపు నిండిపోయింది అడిగి. వాళ్ళమ్మ కొని ఇచ్చినటువంటి ₹3, ₹5 ప్యాకెట్ కడుపు నిండలా. ఈ ప్యాకెట్ నిండిపోయింది. 1 గంట తర్వాత పిల్లవాడు పడుకున్నాడు. బండి ఆగిన తర్వాత కూడా లెగలా, లేపుకొని తీసుకెళ్తుంది. అప్పుడు చెప్తుంది ఎదుటి వాళ్ళకి, థ్యాంక్స్ అమ్మా అని. మనమైతే ఏం చేస్తాం? ఇంత విలువైన ప్యాకెట్ పిల్లలకి ఇస్తావా? కెనడా నుంచో లేకపోతే లండన్ నుంచి ఒక స్వీట్ బాక్స్ తెచ్చారు మా కోసం ఎవరు. తెస్తే మా టీచర్ గారు ఏం చేశారంటే, పని వాళ్ళకి ఏమండి, అలాగే గుడ్లు ఉతికే వాళ్ళకి, అంట్లు తోమే వాళ్ళకి, ఇల్లు ఉడిచే వాళ్ళకి పనిచేసింది. అవి అక్కడే దొరుకుతాయి, ఇక్కడ దొరకవు, చాలా కాస్ట్లీ, ఫ్రిడ్జ్లో పెట్టాలి అవి. ప్రియులరా అయిపోయినాయి. నేను వచ్చి అడుగుతుంటే నేను తిన్నానని చెప్పలేదు, కానీ పాపం ఆమె అండ్ వాళ్ళకి ఇచ్చానండి. పోనీ లేపు, ఎవరో వాళ్ళు తిన్నారుగా, వాళ్ళు ఎట్టా కొనుక్కోలేరు, అయ్యి వాళ్ళకి ఎవరు తెచ్చి ఇవ్వలేరు. ఎందుకంటే ఒక్కొక్క బాక్స్ వచ్చేసరికి వేలల్లో ఉంటుంది, ఉండేవేమో తక్కువ, 24 ఉంటాయి, ₹1000 ఉంటుంది. కొంటాం మనం? కొనం కదా. మరి అంత విలువైనవి కూడా ఆమె ఏం చేస్తుంటే వాళ్ళు కొనుక్కోలేరు, తినలేరు కాబట్టి అని ఇచ్చేస్తుంది. బ్లూబెర్రీస్ తెచ్చాం, అవి కూడా మొన్న ఎవరో మా ఇంటికి వస్తే వాళ్ళకి పెట్టాం. ఒక్కొక్క కాయే మీకు కనీసం ₹15 ఉంటుంది. ఇంతింతయే, ఒక్కొక్క కాయ ₹15. అలాంటి 4 ఇచ్చామనుకోండి, ₹60 ఇచ్చినట్టే. కానీ చూడటానికి ఏమో చిన్న చిన్నయే, కానీ ఎంతో విలువైనవి. మీకు ఇక్కడ దొరకవు అవి. మంచి మంచి పదార్థాలు దేవుడు మనకిచ్చినప్పుడు మనకు కూడా వాళ్ళకి, బీదలకి సహాయము చేయాలి. దాచుకోవడానికి మనుషులు ప్రయాసపడుతూ ఉంటారు. 40వ సంకీర్తన 4వ వచనం. 40వ సంకీర్తన 4వ వచనం. యెహోవాను నమ్ముకుంటే ధన్యులు. చాలా కష్టాలు వస్తాయి నీకు ఇళ్లల్లో, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, బంధువుల ద్వారా, సంఘంలో బిడ్డల ద్వారా అనేక సమస్యలు వస్తాయి నీకు. కానీ ఎవరిని నమ్ముకుంటే ధన్యులు? యెహోవాని నమ్ముకుంటే ధన్యులు. 35వ సంకీర్తన 4వ
చరణం. 35వ సంకీర్తన 4వ చరణం. 65 చూడండి. 65వ సంకీర్తన 4వ చరణం. 65:4. ఎవరు? ఆవరణలో నివసించేవారు. ఒకప్పుడు ఈ ఆవరణలో మనం నివసించాం. గుర్తుందా మీకు? 24 గంటలు ప్రార్థన చేశామా? నివసించాంగా. అప్పుడు బాగానే ఉన్న ధన్యత, ఇప్పుడే లేదు. కారణం ఏంటంటే నివసించట్లా. మనం తక్కువ సమయమే ఉంటున్నాం, ఎక్కువ సమయము దేవుడికి ఇవ్వలేకపోతా ఉన్నాం. 84వ సంకీర్తన 4వ 5వ. చాలు 12వ చరణం. కాబట్టి ఈ విషయాలన్నీ చూడండి మీరు. ఎవరెవరు ధన్యులు అవుతారో రాసింది. చాలా మాటలు ఉన్నాయి బైబిల్. అవన్నీ మనము చెప్పడానికి సమయం సరిపోదు. దేవుడి చిత్తమైతే మరొక పర్యాయము చెప్పుకొని దేవుడిలో మహిమకరంగా నడుద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.